హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాబియా ఫర్రు వీడియోస్. ఈరోజైతే ఒక టేస్టీ మటన్ కోఫ్తా రెసిపీ అయితే చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చూపిస్తున్నానండి. 200 గ్రామ్స్ మటన్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ మటన్ని చాలా సన్నగా ఇలా చాప్ చేసుకోవాలి, చిన్న పీసెస్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అండి, ఎందుకంటే నా వేలైతే ఇప్పుడు కట్ అయిపోయింది, కొంచెం ఇబ్బంది అనిపించింది, అయినా కట్ చేసుకుంటున్నాను. చూడండి, చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి, ఇంకా సన్నగా కట్ చేసుకోవాలండి. కాకపోతే నా వేలు కట్ అయింది కాబట్టి నాకైతే కుదరలేదు. చూడండి, ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని అది కూడా చిన్నగా అయితే చాప్ చేసుకొని పెట్టేసుకోవాలి. చాలా అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, ఏదో కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి అన్నీ ఇంట్లో దొరికేవే కదా. ఇలా కొంచెం మటన్ అయితే పక్కన తీసి పెట్టేసుకుని అయితే ఇలా అయితే ఒక స్నాక్ ఐటమ్గా చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. సాస్ తోటి చక్కగా సాయంత్రం పూట ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. ఇది అంటే నాన్ వెజ్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఈ రెసిపీని అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకొని అలాగే ఇవి కూడా సన్నగా అయితే చాప్ చేసుకుంటున్నాను. ఇదే మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెసిపీ అండి ఇది. అంటే అమ్మమ్మ వాళ్ళందరూ మాకు చేసి పెట్టేవాళ్ళు ఆ రెసిపీ అండి. ఇది చాలా మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కొరియండర్, కొంచెం పుదీనాకును కూడా సన్నగా చాప్ చేసుకుందాం. చూడండి, అది కూడా చిన్న పీసెస్గా అయితే చాప్ చేసుకోవాలండి. మంచిగా మనకి అన్నంలోకి బాగుంటుందండి. ఇది అంటే ఒక స్నాక్గా తినొచ్చు, ప్లస్ ఏదైనా ఒక ఫ్రై లాగా కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నీ చిన్న ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, చాలా అన్నీ ఇంట్లో దొరికేవేనండి, మనకి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ కప్ వచ్చేసి నేను పుట్నాల పప్పు అండి, పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క. అంటే నేను మిరియాలు అయితే యాడ్ చేయాలండి అందులో. నా దగ్గర మిరియాల పౌడర్ ఉంది కాబట్టి నేను అదైతే ఇందులో స్కిప్ చేసేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం అండి, 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో మర్చిపోయానండి, నేను పసుపు యాడ్ చేయటం. మీరు పసుపు కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి, కలర్ కోసం అయితే యాడ్ చేసేసుకోవాలి పసుపును కూడా. అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకొని మిక్సీ అయితే గ్రైండ్ చేసేసుకుందామండి. ఒక జార్లోకి వేసేసుకైతే గ్రైండ్ చేసేసుకుందాం. మంచిగా ఫైన్గా పేస్ట్, ఒక పౌడర్ లాగా ఇలా పౌడర్ లాగా అయితే వచ్చేస్తుందండి. చాలా టేస్టీ రెసిపీ అండి, ఎక్కువ పని కూడా ఏమి ఉండదండి. ఇది సింపుల్గా అయిపోయేదే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా పౌడర్ని కూడా మనం రెడీ చేసుకుని స్టోర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చండి. ఎప్పుడైతే మనం చేసుకోవాలనుకుంటామో ఈ పౌడర్ అయితే అందులో మిక్స్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు, డిఫరెంట్గా ఏదైనా చేసి స్నాక్ కానీ ఏదైనా వెరైటీగా చేయాలంటే ఈ పౌడర్ ఇలా రెడీ చేసుకుని మనం పెట్టుకుంటే, మనం మటన్ తెచ్చుకున్నప్పుడు ఇలా చేసుకొని అయితే పెట్టుకోవచ్చండి. అదే జార్లోకి మటన్ అయితే మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మటన్ అయితే ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీరైతే, ఇంకా కుదిరితే మీకు. ఇప్పుడు ఆల్రెడీ మనం సాల్ట్ కలిపేసాం కదండి, ఇందులో కొంచెం సాల్ట్ చాలు, టేస్ట్కి ఎంత సరిపోతుందో చెక్ చేసుకొని అయితే సాల్ట్ కలుపుకోండి. ఇది కూడా కొంచెం ఇలా ఒకసారి మిక్సీ తిప్పి, ఒకేసారి అయితే మిక్సీ మొత్తం అలా ఆన్ చేయకండి, ఇలా తిప్పుతూ ఆఫ్ చేస్తూ ఉండండి. మళ్ళీ కలుపుకుంటూ మళ్ళీ ఇంకోసారి అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ ఇలానే వదిలేయకండి, మిక్సీ మళ్ళీ పాడైపోతుంది. అందుకని ఒక్కసారి ఇలా తిప్పాము, మళ్ళీ ఆఫ్ చేసాము, అలా ఉన్నట్టుగా ఉండాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మొత్తం మటన్ పేస్ట్ మొత్తం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే కొంచెం నేనైతే పెప్పర్ పౌడర్ యూస్ చేస్తున్నానండి. మీరైతే అందులో మిక్స్ చేసేసుకుంటే పౌడర్లోకి పుట్నాల పప్పుతోటి మీరు మిక్స్ చేసుకుంటే ఇందులో అవసరం లేదండి. లేదంటే ఇలా లాస్ట్లో అయినా మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే ఇలా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పౌడర్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం కొరియాండర్ లీవ్స్, అలాగే పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. అందులోనే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా అన్నిటిని కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకోవాలండి. పౌడర్ అయితే ఒకేసారి అయితే మిక్స్ చేసుకోకండి, ఎందుకంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో తెలుస్తుంది. ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్తో అయితే సరిపోతుందండి, నేను మొత్తం మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెంగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి, ఇది చాలా మంచిగా ఉంటుంది. ట్రై చేయండి కంపల్సరీగా. ఏదో బయటికి వెళ్ళి మనం రోడ్ సైడ్ దగ్గర ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం, అలా కాకుండా చాలా హెల్తీగా
చాలా మంచి రెసిపీ కాబట్టి ఇంట్లోనే ట్రై చేయండి ఇది కంపల్సరీగా. అంటే ఆల్రెడీ ఎవరైనా చేసుకున్నారా అంటే తెలుసా ఈ రెసిపీ అయితే నాకు కామెంట్లో చెప్పండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ చేసుకుని మళ్ళీ కొంచెం పౌడర్ అయితే నాకు తగ్గింది అనిపించింది, ఇంకొంచెం బైండింగ్ కోసం కావాలనిపించింది, అందుకే ఇంకొంచెం పౌడర్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. చక్కగా ఇలా మొత్తం కలిపేసుకొని చిన్న చిన్నగా బాల్స్ లాగా ఇలా చేసుకుంటూ చేత్తో ఇలా ఒత్తుకుంటూ ఇలా రెడీ చేసి అయితే పెట్టేసుకుంటున్నానండి. అందరికీ నచ్చుతున్నాయా అండి? నా వీడియోస్ అయితే నచ్చుతున్నాయా మీ అందరికీ? తెలియట్లేదు నచ్చుతున్నాయో లేదో. ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను కంపల్సరీగా మీకైతే రిప్లై ఇస్తాను. మొత్తం ఇలా బాల్స్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఏదో ఇప్పుడే మొత్తం చేసేసుకోవాలని కూడా కాదండి, ఇంకా కొంచెం మీకు మిగిలితే మీరు స్టోర్ చేసి కూడా ఇది పెట్టుకోవచ్చు. మినిమం 3-4 డేస్ అయితే స్టోర్ చేసి అయితే పెట్టేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో. చూడండి, ఆయిల్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయింది, ఒక్కొక్కటిగా ఇలా వేసుకుందాం. బాగుంటుందండి, కంపల్సరీగా ట్రై చేయండి మీరు. ఇలా వేసుకొని ఎక్కువ టైం కూడా పట్టదండి. ఆయిల్ కూడా ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు దీనికి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి ఇది. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఏంటంటే పైన ఇలా పోసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మనం ఎటు తిప్పుతాం కదా, కింద అంటుకోకుండా ఉంటాయండి ఇలా ఆయిల్ వేసేసుకుంటే. చాలా మంచి టేస్టీగా ఉండేదండి ఈ రెసిపీ. మా పిల్లలకైతే చాలా ఇష్టం, మీ పిల్లలు కూడా ఇష్టపడుతూ తింటారు. ఇలా చేసుకోండి కంపల్సరీగా. అయితే ఒకే రకంగా కర్రీ ఇలా కాకుండా ఇలా కూడా కొంచెం డిఫరెంట్గా మటన్ తెచ్చుకున్నప్పుడే కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే, బోన్లెస్ పీసెస్ అయితే తీసేసుకుని పక్కన పెట్టుకొని ఇలా మధ్యలో ఎప్పుడైనా పిల్లలకి కొంచెం డిఫరెంట్గా చేసి పెడుతుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇది జస్ట్ నేను స్నాక్ లాగే కాదండి, రైస్తో పాటు ఏదైనా సరే మీరు చట్నీ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా రసం అలాంటి వాటిలో కూడా ఇలా నంచుకొని తింటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చక్కగా వేగాయి. కొంచెం కలర్, ఎందుకంటే లిడ్ ఎందుకు పెట్టుకోవాలంటే అది కొంచెం దానికి వాటర్ ఉంటుంది కదండి మటన్లో, ఆ వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. ఇలా కొంచెం మనకి డ్రై అవుతాయి కాబట్టి. ఇలా డ్రై అయిన తర్వాత చక్కగా ఇలా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, మనం వేసిందే ఆయిల్ తక్కువ, అందులో ఈ ఆయిల్ కూడా అసలు ఆయిల్ అస్సలు పీల్చుకోదండి. ఏదో అమ్మో ఆయిల్ తినని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. కొంచెం డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా ఇలా ఎంజాయ్ చేయవచ్చు. రెడీ అయిపోయాయి. దాని మీద కొంచెం కొరియాండర్, లెమన్ తోటి గార్నిష్ చేసుకుంటే టేస్టీగా అయిన మటన్ కోఫ్తా